ఓకే సార్. నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు ఆదూరు నియోజకవర్గంలో ఇక్కడ కొన్ని తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌతారం వరకు కూడా లాస్ట్ మండల్ అక్కడ కూడా పోయి వచ్చాము. కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి విలేజ్లో, ఐ మీన్ హాస్టల్స్లో పరిపూర్ణమైన జ్ఞానం అంటే అన్నీ తెలుసుకోకపోవడం, వాళ్ళకి కొన్ని తెలియకపోవడం, వాళ్ళకి ఎట్లా ఏంది అనేది చెప్తా ఉన్నాం. నాకు చాలా బాధాకరం అండి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మెనూ ఆ క్వాంటిటీస్ కూడా సరిగా తెలియని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ రేషన్ షాపులలో డైరెక్ట్గా డబ్బా పెట్టి పోస్తూ ఉన్నారు, 20 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఎందుకు ఎవరైనా సరే అది బయటికి తేవడం లేదు? ఒక చిన్న దుప్పటి లేదు ఒక హాస్టల్లో, చలికి ఆ పాపను బయటికి తరిమారంటే అంత వైరల్ అయింది ఆ వీడియో. ఇమ్మీడియట్గా మా నోటీస్కి రావడం, ఎవరు కంప్లైంట్ చేయలే, మాకు సోషల్ మీడియాలో వచ్చింది. ఇమ్మీడియట్గా మేము సస్పెండ్ చేయించాము ఆమె వార్డెన్. అట్లా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని, అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, జరిగే తప్పులను ఎవరైనా సరే ఫోన్లలో తీసి మాకు పెడితే కన్నా మాకు కూడా పెట్టాల్సిన పనిలే. మీరు ఏమో సోషల్ మీడియాలో పడేస్తే చాలు మా నోటీస్కి వచ్చేస్తుంది. దాదాపు 1000-2000 మంది నన్ను ట్యాగ్ చేశారు ఆ చిన్న ఇష్యూ మీద. అప్పటికే నేను చేసేసిన, కానీ వాళ్ళకి అంత వేల మందికి ఎంత నమ్మకం విజయప్రతాప్ రెడ్డి సార్కి చెప్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. ఆ భరోసాను ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేయగలిగితేనే కొంచెం న్యాయం చేసినట్టు ఒక తృప్తి ఉంటుంది మనం చేసే ఉద్యోగానికి. అందుకే అధికారులు ఎక్కడ కక్కుర్తి పడకుండా, ఎక్కడ ఈ పేదలకు పెట్టే భోజనాలండి ఇవన్నీ, ఏదో డబ్బులు ఇంకొక ఆఫీసులోనో కమిషన్లో లేకపోతే కాంట్రాక్ట్లో కాదు, పేదలకు పెట్టే భోజనాలు, కడుపుకు తినే అన్నాలు. ఆడ కూడా మనం డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడితే అంతకంటే దుర్మార్గం ఏం లేదు, అంతకంటే నీచం ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ షాపులు అయితేంది, అంగన్వాడీలలో అయితేనేంటి, మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం అయితేనేంటి, వెల్ఫేర్ హాస్టల్స్లో ఇచ్చే భోజనాలు అయితేంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక వాట్సాప్ నెంబర్ కలిగి ఉంది. దానికి ఎవరైనా సరే వీడియో రూపంలో, చిన్న వీడియో రూపంలో పెట్టి ఆ అడ్రస్ పెడితే కనుక మేము ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. 9490551117 9490551117 అనే నెంబర్కు వీడియోల రూపంలో మాత్రమే మాకు పెట్టగలిగితే కనుక మేము న్యాయం చేయగలం. మ్యాటర్ పెడితే ఉపయోగం లేదు, ఎందుకంటే సాక్ష్యం కాదు అది, మేము దాన్ని పరిగణలోకి తీసుకోలేము. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు కలిగి ఉంటుంది, అన్ని రైట్స్ ఉంటాయి దానికి. కాబట్టి ఖచ్చితంగా మేము పేదలకు అన్నాలు ఇవ్వాలా, సక్రమంగా ఇవ్వాలా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలని చెప్పి చేస్తా ఉన్నాం. మేము సస్పెండ్ చేయొచ్చు, ఫైన్లు వేయచ్చు, డిస్మిస్ చేయించచ్చు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏం జరుగుతూ ఉంది, ఏంది, ఎప్పుడు ఏమి ఇస్తారు, ఇవన్నీ కూడా ఎన్నో వీడియోలు పెడతా ఉన్నాం సోషల్ మీడియాలో, మీకు అందరికీ తెలిసిందే. అవన్నీ చూడండి, క్వశ్చన్ చేయండి, ప్రశ్నించగలిగే శక్తి రావాలా. విజయప్రతాప్ రెడ్డి ఒకడే, నాకు ఒక 4 మెంబర్లు ఉన్నారు. మేమే మొత్తం స్టేట్ అంతా తిరిగి అన్ని సవరించాలంటే కాదు, అయ్యే పని కాదు. ఏడండి దాదాపు, ఏడ కుప్పము, ఏడ ఇచ్చాపురం, ఎన్ని తిరగాల, మేము తిరగలేం కదా. కాబట్టి మీలో బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరికి. ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా, నేను ప్రజాప్రతినిధులను కోరుకుంటా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఏదో మంచి చెడో నా పుణ్యమాని నేను చేస్తా ఉన్నానని చెప్పి చాలా మంది కూడా ఆస్తులు అమ్మడి ఆడ తిరుగుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషం. అందరూ బాధ్యతగా పనిచేయండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నాను. ఆదూరు పరిధిలో ఉన్న హాస్టల్లో ఈ రోజు పరిశీలించారు సార్, అక్కడ ఉన్న మేజర్ సమస్యలు ఏం గుర్తించారు? మేజర్ సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ 220-230 పట్టే కెపాసిటీ ఉంది, అంత స్ట్రెంత్ కూడా వస్తుంది, కానీ అకామిడేషన్ లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడుండే వార్డెన్ కొంచెం వీళ్ళని డొనేషన్లు అడిగేసి ఒక షెడ్ కడతా ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలా. వంట వాళ్ళు తక్కువ మంది ఉంటా ఉన్నారు, 80 మందికి ఒకటి ఇవ్వాలనేది మన ప్రభుత్వం మ్యాండేటరీ. 80 మంది పిల్లలకు ఒక వంట చేసేవాళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడా లేరు. ఆ విధంగా ప్రభుత్వం కూడా కొన్ని గమనించాలా. అన్నీ కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం, ఖచ్చితంగా కానీ న్యాయం జరగాల. ఇప్పటి వరకైతే ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు, చిన్నవి ఉన్నాయి. ఎందుకంటే అది డబ్బులు సరిపోక, ఎందుకంటే 1400 రూపాయలు 10th లోపు పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 రూపాయలు 2023లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరగలేదు. రేట్లు అట్లే ఉన్నాయా? లేదు, మారిపోయింది. క్వాంటిటీస్ అలాగే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన మెయిన్ జిఓఎంఎస్ నెంబర్ 2022లో ఇచ్చారు, ఫిబ్రవరిలో, అదే కంటిన్యూ అవుతా ఉంది. కానీ డబ్బులు మటుకు సరిపోవడం లేదు, సరిపోవు. అది వీళ్ళు కొంచెం కన్జ్యూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మేము కూడా కొన్ని చూస్తున్నట్టు పోవాల్సిన పరిస్థితి. అది మనం కరెక్ట్గా ఇస్తూ ఉంటే గట్టిగా పట్టుకొని ఇమీడియట్ చర్యలు తీసుకోవచ్చు. కానీ మేము ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, కొంచెం 200 రూపీస్ పెంచండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. కొంచెం రేషన్ షాపులలో కూడా కొన్ని బాగలేదు, సక్రమంగా గీయడంలో 20 రూపాయలకి చక్కెర తీసుకోవడం, ఆ డబ్బా పెట్టి పీయడం, ఇట్లా ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అవన్నీ వీడియోలు పెట్టండి, ఎవరైనా సరే న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ అన్నాడు.